కల్కి భగవానుడు ఎలా జన్మించాడు? బ్రహ్మదేవుడు 4 చేతులతో పుట్టిన కల్కి భగవానుడిని తన 2 చేతుల్ని ఎందుకు దాచుకోమన్నాడు? వీటన్నిటి గురించి లాస్ట్ వీడియోలో చూసాం. ఈ రోజు వీడియోలో కల్కి భగవానుడు అంతటి మహావీరుడు ఎలా అయ్యాడు, అతనికి శిక్షణ ఇచ్చిన గురువు ఎవరు, వీటన్నిటి గురించి చూద్దాం. 7 చిరంజీవుల్లో ఒకడైన పరశురాముడు త్రేతాయుగంలో 21 మార్లు భూప్రపంచాన్నంతా కూడా తిరిగాడు. అలా తిరిగి అధర్మపరులైన క్షత్రియ రాజులందరినీ కూడా చంపేశాడు. అలాగా అందరినీ చంపేసి ధర్మాన్ని న్యాయాన్ని భూమిపైన నెలకొల్పాడు. అలాగా విష్ణుదేవుడి దశావతారాల్లో ఒక అవతారమైన పరశురాముడు, దీంతో పాటు 7 చిరంజీవుల్లో మరో 2 చిరంజీవులైన కృపాచార్యుడు మరియు వేద వ్యాసుడు కల్కి యొక్క నామకరణ వేడుకకైతే వెళ్తారు. ఇప్పుడు శంబలాలో జరిగే స్టోరీ గురించి ఒకసారి తెలుసుకుందాం. 4 చేతులతో బాల విష్ణువులాగా సుమతి మరియు విష్ణు యశస్సుడికి శంబలా నగరంలో కల్కి భగవానుడు జన్మిస్తాడు. అలాగా కల్కి భగవానుడు జన్మించాడని తెలిసి ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించి సంబరాలైతే చేసుకుంటూ ఉంటారు. విష్ణు యశస్సుడు తనకి విష్ణుదేవుడి అంశతో బాలుడు పుట్టాడని తెలిసి 100 గోవుల్ని అయితే దానంగా ఇస్తాడు. ఇక దాంతోటే వేదాలలో ప్రావీణ్యం పొందిన బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించి తన పుత్రుడికి నామకరణాన్ని చేయమని చెప్తాడు మన కల్కి యొక్క తండ్రి విష్ణు యశస్సుడు. ఇలాగా ఇందాక చెప్పుకున్నట్లుగానే 7 చిరంజీవుల్లో 3 చిరంజీవులు అంటే పరశురాముడు, వేద వ్యాసుడు, కృపాచార్యుడు త్రేతాయుగం నుంచి ఇంకా బ్రతికే ఉన్నారు. వారికి భూమి మీద ఏం జరిగినా తెలుస్తూ ఉంటుంది. అలాగే శంబల నగరంలో శ్రీ మహావిష్ణు తన 10వ అవతారమైన కల్కి అవతారాన్ని వెత్తి ఒక పసి బాలుడిలాగైతే జన్మించాడని చెప్తారు. ఈ విషయం అంతా కూడా వీరు తెలుసుకున్న తర్వాత ఆ కల్కి యొక్క నామకరణ వేడుకకి వీరు 3 కూడా బ్రాహ్మణ వేషాల్లో వెళ్తారు. ఇలాగా ఆ 3 ఆ వేడుకకి వెళ్ళాక అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుట్టిన ఆ చిన్న పిల్లాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలుసుకొని కల్కి భగవానుడికి అయితే వారు 3 నమస్కారం చేస్తారు. ఇక అదే కాకుండా కలి యొక్క ఆగడాలు, అధర్మాలు, అన్యాయాలు వీటన్నిటిని అణచివేసి తనని హతమార్చే ఒక వీరుడు పుట్టాడని వారికైతే అర్థమైంది. ఇలాగా మొత్తానికి కల్కి ఒక తండ్రి అయిన విష్ణు యశస్సుడు పిలిపించిన వేద పండితుడు ఆ బాలుడికి కల్కి అనే నామకరణం చేస్తారు. అలాగా బాల విష్ణువుకి కల్కి అని నామకరణం చేసిన తర్వాత ఆ 3 చిరంజీవులు అక్కడ మరోసారి కల్కికి అంటే శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసి అక్కడి నుంచి అదృశ్యమైపోతారనమాట. కల్కి భగవానుడి యొక్క తండ్రి అయిన విష్ణు యశస్సుడు కల్కి భగవానుడికి జాతక కర్మలను జరిపించాడు. అదే కాకుండా కల్కికి 3 సోదరులు కూడా ఉన్నారు. వారి పేర్లు వచ్చేసి కవి, ప్రాజ్ఞ, సుమంతకుడు. ఇక ఇదే కాకుండా కల్కి భగవానుడి యొక్క తండ్రి అయిన విష్ణు యశస్సుడి యొక్క సోదరుడికి విష్ణుదేవుడి యొక్క అంశతో గార్గ్య, భార్గ్య, విశాలుడు అనువారు జన్మించారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా కల్కి చుట్టూనే కల్కికి ఒక సెక్యూరిటీ లాగా ఉండేవారు. ఇక కల్కి భగవానుడితో పాటు వారి సోదరులు అందరూ కూడా యుక్త వయసుకైతే వచ్చారు. దానితో విష్ణు యశస్సుడు ఉపనయ కార్యాలనైతే చేశాడు. ఈ తతంగం అంతా కూడా కల్కి భగవానుడు చూస్తాడు. ఇక కల్కి భగవానుడు తనకి ఏమీ తెలియనట్లుగా అమాయకంగా ముఖం పెట్టి తన తండ్రి అయిన విష్ణు యశస్సుడితో ఇలా అంటాడు: తండ్రి, ఈ వేదం అంటే ఏంటి? గాయత్రి మంత్రం కూడా జపించాం కదా, ఈ మంత్రం అతిదేవత అయిన సావిత్రి ఎవరు? అదే కాకుండా ఎలాంటి వేద సూత్రాల వలన ప్రజలు బ్రాహ్మణులు అవుతారు అని తన తండ్రిని అడుగుతాడు. దానికి విష్ణు యశస్సుడు భగవానుడి నోటి నుండి వెలువడిందే వేదం, సావిత్రి వేదానికి తల్లి, అలాగా వేదాలను ఎల్లవేళలా రక్షించే వారిని బ్రాహ్మణులు అంటారు అని కల్కి భగవానుడితో అంటాడు. బ్రాహ్మణుల 10 సంస్కారాలు ఏమిటి అని మళ్ళీ అడిగాడు కల్కి. గర్భధానం, భూసవనం అంటే 3వ నెలలో గర్భంలోని శిశువు మంచిగా పెరగడానికి చేసే ఒక ఉత్సవం. ఇక దాని తర్వాత సీమంతం, 6, 8వ నెలలో గర్భవతికి చేసే ఒక ఉత్సవం. తర్వాత జాతకర్మ, నామకరణం, అన్నప్రాసన, చూడాకరణం, ఉపనయనం, సమావర్తనం అంటే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత చేసే ఒక ఉత్సవం అని చెప్పి వీటన్నిటి గురించి కల్కి భగవానుడికి తన తండ్రి అయిన విష్ణు యశస్సుడు వివరిస్తాడు. అయితే కల్కి భగవానుడు సంపూర్ణ బ్రాహ్మణుడు, నీతి నిజాయితీలతో నిలువెత్తు రూపంగా ఉండే బ్రాహ్మణులు ఈ లోకంలో ఎక్కడ ఉన్నారు అని తన తండ్రిని అడిగితే తన తండ్రి అంతటి గొప్ప వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారయ్యా, 4 పాపకార్యాల్లో నివాసం ఉండవయ్యా అని కలికి పరీక్షిత్తు అనుమతినిస్తే కలి ఏమో ప్రపంచాన్నంతా కూడా చుట్టేసి అధర్మాన్ని పూర్తిగా వ్యాపింపజేశాడు. ఇక ఇతని దెబ్బ తట్టుకోలేక దేశాన్ని విడిచి బ్రాహ్మణులంతా పారిపోయారు.
అలాగా పోయినోళ్ళు ఎలాగో పోయారు, మిగిలిన వాళ్ళు నీచమైన కార్యాలు చేస్తూ పొట్ట నింపుకుంటూ ఉన్నారనమాట అని చెప్పాడు. అలాగా లోకానికి నిజమైన ధర్మాధర్మాలను తెలిపే బ్రాహ్మణులను లేకుండా చేసింది కలియేనా అని కల్కి భగవాను తన తండ్రిని అడిగాడు. అప్పుడు తన తండ్రి అవును అని చెప్పగా కల్కి భగవానుడికి అప్పటికే కలి మీద ఎక్కడిలేని కోపమైతే వస్తుంది. తన చేతిలో కత్తి ఉంటే ఒక్క వేటిలో కలి యొక్క తలని నరికేసే అంత కోపం వచ్చింది. అలాగా ఆ చిన్న వయసులోనే కలి మీద ఎక్కడా లేనంత ద్వేషం అయితే కల్కికి పుట్టిందనమాట. ఇక భూమి పైన ఉన్న సకల శాస్త్రాలను అభ్యసించి ధనుర్వేదంలో మునిగి తేలిపోయి ధర్మాధర్మాలను తెలిపే ఒక మంచి గురువు కోసం తన తండ్రి అయిన విష్ణు యశస్సుని వెతకడం మొదలు పెట్టాడు. అలాగా వెతుకుతూ ఉండగా పల్లెలు పట్టణాలు అన్ని తిరిగాడు అనమాట. అలాగా లాస్ట్ కి మహేంద్రగిరి పర్వత ప్రాంతానికి అయితే చేరుకున్నాడు. ఆ పర్వత ప్రాంతం మీద సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒక అవతారమైన పరశురాముడు ధ్యానం చేస్తూ కనిపించాడు. అలాగా జమదగ్ని కుమారుడైన పరశురాముడు కల్కిని చూసి ఉత్తమ గురువు మరియు ఉత్తమ గురుకులం కోసం వెతుకుతున్న కల్కిని తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. నా పేరు పరశురాముడు, నేను జమదగ్ని రేణుకల కుమారుణ్ణు, శివుడి ద్వారా అస్త్ర శస్త్రాల్లో ప్రావీణ్యం పొందాను. అలాగా త్రేతాయుగంలో జరిగిన సంఘటనల్ని మరియు 21 సార్లు భూమి మీద అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని నెలకొల్పిన సంఘటనలన్నిటి గురించి కూడా కల్కికి వివరంగా చెప్పాడు. అదే కాకుండా నేను మహాభారత యుద్ధంలో అతి మహారథులైన 3 మహావీరులకి నేను శిక్షణ ఇచ్చాను అని కూడా చెప్తాడు. వారెవరో కాదు, మనందరికి తెలిసినట్టుగానే భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కర్ణుడు. అలాగా భూమి మీద అధర్మాన్ని పూర్తిగా వ్యాపించిన కలిని చంపడానికి నిన్ను పూర్తిగా సిద్ధం చేస్తానని పరశురాముడు కల్కితో చెప్తాడు. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు ఆ కలిని చంపేసి ధర్మాన్ని నెలకొల్పొచ్చు, కానీ ఈ పని నువ్వు చేయాల్సింది. అందుకనే నేను యుగాంతం వరకు ఇప్పటి వరకు వేచి చూస్తున్నాను. నీకు నా సర్వ విద్యలు, శాస్త్రాలు, వేద ధర్మాలు అన్నిటినీ కూడా నేర్పించి వాటిల్లో నిన్ను ప్రావీణ్యుణ్ణి చేసి కలినంతం చేసేంత శక్తిని నీకు చేకూర్చడానికే ఇప్పటి వరకు వేచి చూస్తున్నానని చెప్తాడు. ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువుకి తెలియనివి కాదు, కానీ అయినా కూడా మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి ఇప్పుడు నేర్చుకోవాల్సి ఉంది. ఎలాగైతేనే కల్కి దేవుడు ఇప్పుడు ఫైనల్ గా పరశురాముడి దగ్గర శిష్యుడిగా అయితే చేరాడు. మనందరికీ తెలిసిందే, ప్రపంచంలో పరశురాముడిని మించిన శస్త్ర విద్యల్లో ఆరితేరిన ఒక గురువు ఎవరు ఉండరు. ఆయన దగ్గర మన కల్కి అన్నిటిని నేర్చుకొని సకల విద్యా ప్రావీణ్యుడయ్యాడు. మొత్తానికి అతనిలో ఉన్న 64 కళల్ని కూడా నేర్పించాడు. మొత్తానికి భూమిపైన ఉన్న కలిని అంతం చేయడానికి తనదైన శైలిలో అన్ని విధాలుగా కల్కినైతే సిద్ధం చేశాడు పరశురాముడు. సాక్షాత్తు పరమశివుడు ఇచ్చిన ఆయుధం పరశు అనే కండ్రుగొడ్డలితో 21 మార్లు కూడా భూమి మీద అన్యాయాన్ని, అధర్మాన్ని అణచివేసి న్యాయాన్ని మేల్కొల్పిన పరశురాముడు ఇప్పుడు మరోసారి భూమి మీద ఉన్న అన్యాయాన్ని, చెత్తని తుడిచివేయడానికి కల్కిని సిద్ధం చేశాడు. అలాగా కల్కిని గర్వంతో చూసి పరశురాముడు ఆశీర్వదించాడు. అలాగా కల్కి భగవానుడితో, నీవు బ్రహ్మదేవుడి ప్రార్థన వల్ల శ్రీ మహావిష్ణువు ఒక అవతారం లాగా భూమిపైన జన్మించావు. శివుడి వల్ల అస్త్రాలను, వేదాలను నేర్చిన ఒక చిలుకను, సింహాల దేశంలోని పద్మావతిగా జన్మించిన లక్ష్మీదేవిని భార్యగా అయితే పొందుతావు. అలాగా పాపాత్ములైన రాజులను చంపేసి మరుడు, దేవాభి అనే వాళ్ళని మహారాజులుగా ప్రకటిస్తావు. ఇలా చేయడమే నీవు నాకిచ్చే దక్షిణ అని పరశురాముడు కల్కి భగవానుడితో చెప్తాడు. అలాగా కల్కి అక్కడి నుంచి వెళ్లిపోయి పరమశివుడి కోసం తపస్సు చేశాడు. కల్కి ఆయనను అనేక విధాలుగా కీర్తించాడు. అందుకు శివుడు ఎంతో సంతోషించి గారుడము అనే ఒక తెల్లటి గుర్రాన్ని ఇచ్చాడు. అలాగా గరత్మంతుడి యొక్క అంశతో పుట్టినదే ఈ గారుడము. సకల వేద శాస్త్రములను తెలిసిన ఒక చిలుకను, అలాగే రత్నములతో పొదిగి ఉన్న ఒక ఖడ్గాన్ని ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు శివుడు. తరువాత ఇంకా కల్కి గారుడమెక్కి శంబలా నగరానికి వెళ్లి తన వాళ్ళందరికీ కూడా ఏం జరిగిందో పూచగుచ్చినట్టుగా వివరించాడు. ఇలాగా కల్కి గురించి ప్రపంచమంతా కూడా తెలియడం మొదలైంది. అలాగా శంబలా నగరం యొక్క రాజధాని అయిన మాహిష్మతికి రాజైన విశాఖ రాజు కల్కిని కలవడానికి శంబలకైతే వస్తాడు. అలాగా ఆ రాజు కల్కి భగవానుడిని చూసి ఎంతగానో సంబరపడిపోయాడు. అదే కాకుండా కల్కి భగవానుడి చుట్టూ తన బంధు జనాల సమూహం మధ్యలో వెలిగిపోతున్న కల్కి భగవానుడిని చూసి ఆరాధించాడు. అలాగా కల్కి భగవానుని చూస్తూ భక్తుడైపోయాడు విశాఖ మహారాజు. అప్పుడు శ్రీ మహావిష్ణు యొక్క అవతారంలో ఉన్న కల్కి భగవానుడు విశాఖ మహారాజు వైపు చూస్తూ ఇలా అన్నాడు, నేనే సర్వాన్ని, నేనే అంతాన్ని. యాజ్ ఇట్ ఈజ్ గా అర్జునుడికి కృష్ణుడు ఎలా చెప్తాడో ఇక్కడ కూడా అలా చెప్తాడనమాట. అప్పుడు విశాఖ మహారాజు కల్కి భగవాను ఇలా అడుగుతాడు, అసలు ఈ లోకం ఎలా ఏర్పడింది, ప్రళయం అంటే ఏమిటి, ప్రళయం తర్వాత ఏం జరుగుతుంది అంటూ ఇంకెన్నెన్నో ప్రశ్నలైతే అడిగాడు. అలాగా అన్ని క్వశ్చన్స్ కూడా కరెక్ట్ గా ఎంతో వినసొంపుగా
వినసొంపుగా అయితే మన కల్కి భగవానుడు విశాఖ మహారాజుకి అయితే ఆన్సర్స్ అయితే చెప్తాడు. అప్పుడు ఎంతో ముగ్ధుడైపోయిన విశాఖ మహారాజు కల్కి భగవానుడికి తన సైన్యాన్నంతా కూడా ఇచ్చేసి తాను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కల్కి భగవానుడి గురించి ఇంకెన్నెన్నో విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. అలాగే తనకి వివాహం ఎలా జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది, అలాగే జైత్ర యాత్ర ఎలా చేస్తాడు, వీటన్నిటి గురించి తర్వాత వీడియోలో అయితే చూద్దాం. కల్కి సిరీస్ అయితే చాలా ఉంది, చూసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ వచ్చేస్తా. చెప్పినట్లుగానే మన ఛానల్లో ఆల్రెడీ కల్కి భగవానుడి గురించి 2-3 వీడియోస్ అయితే చేశాను ఎపిసోడ్స్ వైజ్ గా. అండ్ మహాభారతం గురించి కూడా చాలా ఎపిసోడ్స్ అయితే చేశాను. అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి.